నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు. ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతల సమావేశం. నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీకాలం పొడిగింపు. డిసెంబర్ వరకు కొనసాగనున్న ఏపీ సీఎస్. రామోజీరావు స్ఫూర్తిని భావితరాలకు అందించాలి. సమాజ సేవకు ఎంతో కృషి చేశారన్న బాబు పవన్. పిన్నెల్లి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని టీడీపీ ప్లాన్. దాడులకు భయపడేది లేదన్న అంబటి. ఫిరాయింపులపై మాట్లాడే నైతికత కేసీఆర్కు లేదు. ఇతర పార్టీల నేతలను బీఆర్ఎస్లో చేర్చుకోలేదా అన్న రేవంత్. సింగరేణిని నష్టాల్లోకి నెట్టే ప్రయత్నం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై కేటీఆర్ ఫైర్. కేంద్రం 10 ఏళ్లలో సుస్థిర అభివృద్ధి సాధించింది. జమ్మూ కాశ్మీర్పై శత్రువులు దుష్ప్రచారం చేస్తున్నారన్న ముర్ము. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 568, నిఫ్టీ 175 పాయింట్లు లాభం. డిఎస్సి 2024 నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏపీ సర్కార్ తుది కసరత్తును చేస్తోంది. 2 రకాలుగా డిఎస్సి నోటిఫికేషన్ ప్రభుత్వం ఇస్తున్నట్లు సమాచారం. గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల 2 రకాలుగా నోటిఫికేషన్ ఇవ్వక తప్పని పరిస్థితి. 3 ఏళ్ల నుంచి టెట్ పరీక్ష నిర్వహించని గత ప్రభుత్వం వల్ల టెట్ పరీక్షల నిర్వహణతో కలిపి మెగా డిఎస్సికు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. టెట్ పరీక్షల్లో అర్హత పొందిన వారికి నేరుగా మెగా డిఎస్సికి వేరే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ నెల 30వ తేదీన నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. డిసెంబర్ 10వ తేదీ నాటికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేలా మెగా డిఎస్సి షెడ్యూల్ పూర్తి. ఆయా జిల్లాల్లోని స్థానికులతోనే 80% టీచర్ పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా 16,347 పోస్టులను భర్తీ చేయనుంది ప్రభుత్వం. పాఠశాల విద్యాశాఖ పరిధిలో 13,661 టీచర్ పోస్టులు భర్తీ కానున్నాయి. ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో 439 టీచర్ పోస్టులు భర్తీ కానున్నాయి. బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 170 టీచర్ పోస్టులు భర్తీ కానున్నాయి. ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలో 2024 టీచర్ పోస్టులు భర్తీ కానున్నాయి. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ పరిధిలో 49 టీచర్ పోస్టులు భర్తీ కానున్నాయి. బాల నేరస్తులకు విద్యాబోధన కోసం 15 టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు సంస్మరణ సభను ఏపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి కొల్లు రవీంద్ర సహా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు రామోజీరావుకు నివాళి అర్పించారు. రామోజీరావు అన్ని రంగాల్లోనూ రోల్ మోడల్గా నిలిచారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రామోజీ ఎంతో చేశారని కొనియాడారు. ఈ జిల్లా ఇదే ప్రాంతంలో పుట్టారు. పెదపారపూడి ఒక చిన్న గ్రామం, మామూలు కుటుంబం. కానీ ఒక వ్యక్తి అచంచలమైన విశ్వాసంతో ఏ విధంగా ఎదిగాడో దానికి ఒక ఉదాహరణ రామోజీరావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకే ఒక ఎన్టీఆర్ ఉంటాడు, ఒకే ఒక రామోజీరావు గారు ఉంటారు. వారిని ఎవ్వరు కూడా జీవితంలో అధిగమించలేరు. అది ఎవరికి సాధ్యం కాదు. అలాంటి ఒక అసాధారణ శక్తి. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. అలాంటి వ్యవస్థను నిర్మాణం చేసిన వ్యక్తి రామోజీరావు గారు. రామోజీరావు గారిని చూస్తే ఇదే జిల్లా, ఇదే ప్రాంతంలో పుట్టారు. పెదపారపూడి ఒక చిన్న గ్రామం, మామూలు కుటుంబం. కానీ ఒక వ్యక్తి అచంచలమైన విశ్వాసంతో ఏ విధంగా ఎదిగాడో దానికి ఒక ఉదాహరణ రామోజీరావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రామోజీరావు ప్రజాపక్షపాతి అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.
పత్రికా స్వేచ్ఛ కోసం ఎంతో తప్పించారని గుర్తు చేశారు. జర్నలిస్టు విలువను కాపాడటంలో ముందున్నారని, ప్రజల కోసం ఏం చేయాలనే అంశాలపైనే ఆలోచిస్తారని అన్నారు. ఫస్ట్ టైం పాలిటిక్స్కి ఎంటర్ అయిన తర్వాత 2008లో ఆ సమయంలో ఆయన కలవటం జరిగింది. ఆయన మాట్లాడిన విధానం చాలా నిక్కచ్చిగా ప్రజల పక్షపాతాన్ని. ఆయన మాట్లాడుతున్నంతసేపు నాకు మైండ్లో ఒకటే అనిపించింది, మనసులో జర్నలిస్టిక్ వాల్యూస్ని కాపాడటానికే ఆయన ఉన్నారు. ప్రజాక్షేమం, ప్రజా సంక్షేమం, ఈ పర్స్పెక్టివ్లోనే, ఈ కోణంలోనే ఆ చర్చ జరిగింది. నన్ను ఒకసారి ఆయన 2019లో ఒక లంచ్కి ఆహ్వానించిన వారి కుటుంబ సభ్యులతో. ఆ రోజు ఆయన మాట్లాడింది దేశ పరిస్థితులు, ముఖ్యంగా పత్రికా స్వేచ్ఛ గురించి, పత్రికా రంగం ఎంత కీలకమైంది, ఆయన ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదు. ఒక విషయం చెప్పాలి అంటే అది తనకి తెలిసిన వారు అవ్వచ్చు, తన సన్నిహితులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, జనం కోసం వచ్చేటప్పటికి నిష్పక్షపాతంగా చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటుంది ఆయన ఆలోచన పరిధి. అదే ఆయన ఈనాడు పేపర్లో రిఫ్లెక్ట్ అవుతుంది. నేను చాలాసార్లు అనుకునేవాడిని, ఒక వ్యక్తికి ఇంత, ఆయన ఆ రోజు లంచ్ తర్వాత కూర్చున్నప్పుడు ఆయన మాట్లాడుతుంటే ఆయన వేదనని నేను చూశాను. ఆయన నలిగిపోతున్నారు. నిజంగా పత్రికా స్వేచ్ఛ ఎంత అవసరం దేశానికి, ప్రజాస్వామ్యానికి ఎంత కీలకమైంది, అది ఆయన చెప్తుంటే ఆయన ఆవేదన నాకు అర్థమైంది. ఫస్ట్ టైం పాలిటిక్స్కి ఎంటర్ అయిన తర్వాత. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కక్షపూరితంగా వ్యవహరిస్తూ వైసీపీ కార్యాలయాలను విధ్వంసం చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంను పగలగొట్టినట్లుగా ఉన్న వీడియోను నారా లోకేష్ సృష్టించి ట్విట్టర్లో పెట్టారని విమర్శించారు. వైసీపీ నేతలపై ఇంకా ఎన్ని కేసులు పెట్టినా భయపడబోమని అన్నారు. స్వచ్ఛందంగా లొంగి కోర్టులో బెయిల్ కోసం, యాంటిసిపేటరీ బెయిల్ కోసం ప్రయత్నం చేస్తే చాలా విచారణ తరువాత యాంటిసిపేటరీ బెయిల్ ను తిరస్కరించడంతో రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేశారు. రామకృష్ణారెడ్డి గారు కూడా స్వచ్ఛందంగా లొంగిపోయి అరెస్ట్ అయ్యారు. తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దీన్ని మేమందరం ఇవాళ కలిసి కొన్ని విషయాలను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, పలనాడు ప్రాంతానికి చెందినటువంటి పౌరులకి కొన్ని విషయాలను చెప్పాలనే ఉద్దేశంతో మేమందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం. రామకృష్ణారెడ్డి గారు సుదీర్ఘ కాలం నుంచి ఆ నియోజకవర్గంలో గెలుపొందుతూ వచ్చారు. మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గెలిచారు, అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా గెలిచినటువంటి ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు. వరుసని కంటిన్యూస్ గా 4 times గెలవటం జరిగింది. ఈ ఎన్నికలకు ముందే, 2-3 సంవత్సరాలకు ముందే ఒక భారీ ప్లాన్ ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఏ విధంగా అయినా సరే ఈసారి రామకృష్ణారెడ్డిని ఓడించాలి, ఎంతకైనా తెగించాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక ప్లాన్ ప్రకారం అక్కడికి రావడం, అక్కడ రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి బ్రహ్మారెడ్డిని తీసుకొచ్చి అక్కడ అభ్యర్థిగా పెట్టుకుంటారు. అది వారి స్వేచ్ఛ, మేము కాదని అనను. పల్నాడులో టీడీపీ నేతలు చేయని అరాచకం లేదన్నారు వైసీపీ నేత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య, కుమారుడిపై దాడి జరిగితే కనీసం కేసు కూడా పెట్టలేదన్నారు. కానీ వైసీపీ నేతలపై 307 సెక్షన్ల కింద కేసులు పెట్టారని గుర్తు చేశారు. ఓన్లీ రామకృష్ణారెడ్డి చేసిన, ఈరోజు ఈవీఎంలని పగలగొట్టాడు రామకృష్ణారెడ్డి గారు అని చెప్పి వీడియో రిలీజ్ చేశారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? లోకేష్ ట్విట్టర్ నుంచి వచ్చింది. ఈ రాష్ట్రంలో 13 చోట్ల ఈవీఎంలు పగలగొడితే ఎక్కడా కూడా వాటి గురించి బయటికి రాలేదు. ఓన్లీ రామకృష్ణారెడ్డి చేసిన ఈ యొక్క వీడియో మాత్రమే ఎందుకు వచ్చింది? ఎందుకు ఈరోజు ఈవీఎంని పగలగొట్టాల్సిన సందర్భం ఏంటో కూడా ఒకసారి ఆలోచించాలి. అంతకుముందే అక్కడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లందరినీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు బయటికి పంపించారు. అక్కడ ఏకపక్షంగా జరుగుతుంది ఎలక్షన్ అని చెప్పి రామకృష్ణారెడ్డి స్వయంగా వెళ్ళి ఆ రోజు ఆ సంఘటన జరిగింది. దాని తర్వాత ఆయన మీద కేసులు పెట్టే కార్యక్రమం. ఆ తర్వాత ఆయన కుమారుడు, భార్య మీద కూడా దాడి జరిగింది. భార్య మీద దాడి జరిగింది, కుమారుడి మీద దాడి జరిగింది. ఇంతవరకు వాటి మీద ఎవరిని కూడా అరెస్ట్ చేయకపోవడం ఎంత బాధాకరమో, వన్ సైడ్గా ఈరోజు జరుగుతుందో ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఈరోజు ఈవీఎంలని టీడీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శలు చేశారు. 53.5 లక్షల మంది రైతులకు 34,500 కోట్లు రైతు భరోసా కింద వైసీపీ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ప్రతి రైతుకు 20,000 ఇస్తామని చంద్రబాబు చేసిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. ప్రభుత్వం ఏ పేరు పెట్టినా రైతులకు మేలు చేయాలని అన్నారు. రైతు భరోసా ఎంతమందికి ఇస్తారో స్పష్టత ఇవ్వాలన్నారు. 53.5 లక్షల మంది రైతులకి 34,500 కోట్ల రూపాయలు ఇచ్చాం మేము రైతు భరోసా కింద, ఓన్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైఎస్ఆర్ రైతు భరోసా కింద. మరి అది చంద్రబాబు గారు ప్రతి రైతుకి 20,000 చొప్పున ఇస్తానన్నారు. సంతోషం, మీరు పెంచిస్తానన్నారు అన్నటువంటి విషయాన్ని
మేము కూడా రైతులకు ఎంత చేసినా తక్కువే అన్నటువంటి అంశం మీద మేము మేనిఫెస్టోలో దాన్ని 16,000 చేస్తామన్నాం. మీరు దాన్ని 20,000 చేస్తానన్నారు. పేరు ఏదో మార్చుకున్నారు మీరు, అన్నదాత సుఖీభవన్. ఎప్పుడు 2019 ఎన్నికలకు ముందు నెల రోజులు పెట్టిన పేరును మళ్ళీ ఇప్పుడు మీరు దాన్ని తిరిగి తీసుకొచ్చారు. వాట్ ఎవర్ ద చేంజెస్ మేబీ వీ యాక్సెప్ట్ దట్. మీరు పెంచిస్తానన్నారు, సంతోషం. మాకు పెంచేయవండి, పేరు మార్చివ్వండి, మాకేం అభ్యంతరం లేదు. బట్ రైతులకు ఇవ్వండి, ఇచ్చే ఆలోచన చేయండి. నేనైతే మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి. మరి అలాగే అగ్రికల్చరల్ మినిస్టర్, మన జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు 53.5 లక్షల మంది రైతులకి వైఎస్ జగన్ ప్రతిపక్ష హోదా అడగడం సిగ్గుచేటని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. జూలై 1వ తేదీ నుంచి పింఛన్లు ఇస్తామని మంత్రి ఆనం తెలిపారు. పింఛన్ల విషయంలో పేదలను వైసీపీ మోసం చేసిందని ఆరోపించారు. 3,000 పెన్షన్ ఇస్తామని చెప్పి 5 ఏళ్ల పాలన చివరిలో ఇచ్చారని గుర్తు చేశారు. 4,000కు పెన్షన్ పెంచుతామని చెప్పిన చంద్రబాబు మొదటి నెల నుంచి అమలు చేస్తున్నారని తెలిపారు. 3 నెలల బకాయి డబ్బులను కూడా వేస్తామని చెప్పారు. ప్రభుత్వ రంగ గుర్తింపు పొందిన సచివాలయ ఉద్యోగుల ద్వారానే పెన్షన్లు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. ఇందుకోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోందని అన్నారు ఆనం. 5 లక్షల మందికి సామాజిక భద్రతని ఇచ్చేటువంటి పెన్షన్ సౌకర్యం ఏర్పాటు చేయడానికి జూలై 1వ తారీఖునే మేము చెప్పిన మాట ప్రకారం పెన్షన్లను మంజూరు చేసి పంపిణీ చేస్తామని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పాం. ఎన్నికల తర్వాత ప్రమాణ స్వీకార సభల్లో చెప్పాం. ఈరోజు వాటిని అమలు చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. దానికి అవసరమైనటువంటి ఆదేశాలను కూడా జిల్లా అధికారులకి ఇవ్వడం కూడా జరిగింది. చెప్పిన మాట ప్రకారం జూలై 1వ తారీఖు అంతా 1,000 రూపాయలు ఒకేసారి పెంచి ఉన్నటువంటి 3,000 రూపాయలని 4,000 రూపాయలకి పెంచి పెన్షన్ని మంజూరు చేసి పంపిణీకి సిద్ధం చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. 3 మాసాల బకాయిలు కూడా కొత్త పెన్షన్లో కలిపి ఇస్తామని చెప్పాం. ఇచ్చేదానికి భిన్నంగా సచివాలయ వ్యవస్థలోని ఉద్యోగస్తుల్ని ప్రభుత్వ రంగంలో ఉద్యోగులుగా గుర్తింపబడినటువంటి వాళ్ళ చేత ఇంటింటికి పెన్షన్ పంపడం జరగదు. ఇవాళ వాలంటీర్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాలంటీర్ల యొక్క వ్యవస్థని మేము ఈ సామాజిక పెన్షన్లకి ఉపయోగించుకోవడం. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఆయన సర్వీసును పొడిగిస్తూ DOPT ఉత్తర్వులు జారీ చేసింది. నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ నెల మొదటి వారంలో ఏపీ సీఎస్గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవీ కాలం ఈ నెలాఖరులో ముగియనుంది. అయితే ఏపీ ప్రభుత్వం ఆయన సేవలు కొనసాగించాలని భావించి సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అభ్యర్థన మేరకు తాజాగా సీఎస్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతికత కేసీఆర్కు లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎంతోమంది ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను బీఆర్ఎస్లో చేర్చుకున్న విషయం ఆయనకు గుర్తులేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ను ఓడించాలనే బీఆర్ఎస్ ఓట్లను బీజేపీకి బదిలీ చేయించారని ఆరోపించారు. ఇన్నాళ్లు ఎమ్మెల్యేలను దగ్గరకు రానివ్వని కేసీఆర్ ఇప్పుడు ఫామ్ హౌస్ తలుపులు తెరిచారని విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడిగా మంచి విజయాలు సాధించారని చెప్పారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుభవాలను కాంగ్రెస్ పార్టీ వినియోగించుకుంటుందన్నారు. జీవన్ రెడ్డి అలక అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని ప్రతిపక్షాలు చూశాయని మండిపడ్డారు. మళ్ళీ జీవన్ రెడ్డి గారు రెట్టించిన ఉత్సాహంతో ఈనాడు ప్రభుత్వం అమలు చేయబోయే రైతు రుణమాఫీ కావచ్చు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, రాబోయే బడ్జెట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్కు సంబంధించిన వివరాలు కావచ్చు, వీటన్నిటిని కూడా ఉధృతంగా ప్రజలకు తీసుకెళ్లడానికి వారి అనుభవాన్ని, వారి శక్తి సామర్థ్యాలను పార్టీ వినియోగించుకుంటుంది. యథావిధిగా కొన్ని గోతికాడు నక్కలు ఏదైనా జరిగితే బాగుండు, లేకపోతే ఒంటె పెదాలకు నక్కలు ఆశపడ్డట్టు పెద్దలు జీవన్ రెడ్డి గారు చర్యల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగాలి అని ఏవైతే గుంటనక్కలు ఎదురు చూసినాయో వాళ్ళకి పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. విద్యుత్తు మీద విచారణ కమిషన్ మేము ప్రతిపాదించలేదు. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు అసెంబ్లీలో విద్యుత్తు కొనుగోలు కానీ, విద్యుత్తు నిర్మాణం, సంస్థల నిర్మాణం, యాదాద్రి భద్రాద్రి నిర్మాణానికి సంబంధించి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు శాసనసభలో సవాలు విసిరి ప్రభుత్వాన్ని విచారణకు ఆదేశించండి సిట్టింగ్ జడ్జి చేత అన్నాడు. టీఆర్ఎస్ కానీ జగదీశ్వర్ రెడ్డి కానీ ఏం మాట్లాడలేదు. ఎప్పుడైతే కేసీఆర్ గారిని వచ్చి వివరణ ఇవ్వు అని లేఖ రాసిండో
ఆ తర్వాత ఇప్పుడు ఆరోపణలు చేయడం మొదలుపెట్టిర్రు. ఇప్పుడు నేను మీ ద్వారా చంద్రశేఖరరావు గారిని, జగదీశ్వర్ రెడ్డిని అడుగుతున్నా, అసలు ఈ విచారణ కమిషన్ వేయడం తప్పంటుండ్రా? విచారణ కమిషన్కు వచ్చి చంద్రశేఖరరావు గారిని వివరించడం అని అడిగినందుకు తప్పుపడుతుండ్రా? లేకపోతే జస్టిస్ నరసింహారెడ్డి గారు దీనికి బాధ్యత వహిస్తున్నారు అనే దాన్ని తప్పుపడుతుండ్రా? వాళ్ళ మాటల్లోనే వ్యత్యాసం ఉన్నది. వాళ్ళకే సమన్వయం లేదు. వాళ్ళు దేనికోసం కొట్లాడుతున్నారో ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలవడం లేదు. ఇప్పుడు మేము వేయలే, వాళ్ళు అడిగేయించుకున్నారు. వాళ్ళు డిమాండ్ చేస్తే మేము వేసినాం. ఇప్పుడు నిజంగానే ఒక ఆయన శ్రీరామచంద్రుడు, ఇంకొక ఆయన సత్యహరిచంద్రుడు అని నిరూపించుకోవడానికి అవకాశం వచ్చింది. నిరూపించుకుంటే అయిపోయాయి కదా. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఆర్థిక పరిస్థితి విధ్వంసం చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కొత్తగూడెంలో మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మల, పొంగులేటితో కలిసి 130 కోట్లతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. బీఆర్ఎస్ పాలనలో మిషన్ భగీరథకు 42,000 కోట్లు ఖర్చు పెట్టారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రతి ఇంటికి నీళ్లు ఇస్తే 125 కోట్లతో మళ్లీ పనులు ఎందుకు చేపడతామని ప్రశ్నించారు. గతంలో వెలుగులు నింపిన థర్మల్ ప్రాజెక్టులు మూతపడ్డాయని తెలిపారు. థర్మల్ ప్రాజెక్టులు మొదలు పెడితే ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు. ఇది ఈ మంచినీటికి సంబంధించినటువంటి 125 కోట్లతో భూమి పూజ చేసుకుంటున్నప్పుడు మరి గతంలో 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ దాదాపు 42,000 కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ కోసం మేము అప్పు తెచ్చి రాష్ట్రంలో ఏ ఒక్క ఇంటికి కూడా నీళ్లు లేకుండా పూర్తి స్థాయిలో నీళ్ళు ఇచ్చామని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చి ఢిల్లీ కేంద్రానికి కూడా పంపించారు. ప్రజలకు కూడా చెప్పారు. మరి 42,000 కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిన కార్యక్రమం ఉంటే మళ్ళీ 125 కోట్ల రూపాయలతో కొత్తగూడెం పట్టణంలో దాదాపు 1,85,000 జనాభాకి ఇవాళ నీళ్లు ఇచ్చుకోవాల్సిన, అదనంగా ఈరోజు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు కదా. భువనగిరి నుంచి ఆలేరు శాసనసభ నియోజకవర్గంలో అక్కడ కూడా మంచినీటి ఎద్దటి అన్కనెక్టెడ్ విలేజెస్ చాలా ఉన్నాయి. దానికి 150 కోట్లు అవసరం ఉంటుంది. దాన్ని వెంటనే శాంక్షన్ చేయండి అని అడుగుతున్నాం. అంటే ఇంత పెద్ద ఎత్తున అన్కనెక్టెడ్ విలేజ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే 42,000 కోట్ల రూపాయలు ఎక్కడ పోయాయి అనేది దీన్ని బట్టి అర్థం అవుతూ ఉంది. రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ ఉభయ జిల్లాలు సస్యశ్యామలం కావటం కోసం ప్రారంభించినటువంటి సీతారామ ఆ దేవుని దయ వల్ల ఇవాళే రాత్రి 12 గంటలకి గోదావరి జలాలు ఎత్తిపోసేటటువంటి కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది. మొన్న ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు భద్రాచలం వచ్చినప్పుడు మేము ముగ్గురు మంత్రుల సమక్షంలోనే ఈ సంవత్సరం నీళ్లు ఇవ్వగలుగుతారా, ఎంతో కొంత డబ్బులు ఖర్చు పెడితే చేయగలుగుతారా, మరి 7-8 వేల కోట్లు ఖర్చు పెట్టి అది నిరుపయోగంగా ఉండటం ఎందుకు అని చెప్పి ముఖ్యమంత్రి గారు మంత్రులందరం కూర్చొని సార్ కొద్ది డబ్బుతోటే కొంతవరకు నీళ్ళు ఇవ్వచ్చు, తర్వాత కార్యక్రమాలు ఆ టన్నెల్స్ పూర్తి చేసుకుంటే పూర్తి స్థాయిలో అవుతాయని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పాం. రాత్రే ఒక మోటార్ వదిలారు. సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కూడా ఈ నెలలో ప్రారంభించాలి. ముఖ్యమంత్రి గారితో తప్పకుండా ఈ సంవత్సర పంట కాలానికే గోదావరి జలాలు భట్టి గారి నియోజకవర్గానికి తాకాలి అని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా కొత్తగూడెం పట్టణ ప్రజలకు ఈరోజు 124 కోట్లతోని ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం సందర్భంగా ఒక 5-6 మాసాల్లోనే ఆ ప్రాజెక్టు పూర్తవుతుంది. ప్రతి ఇంటికి మంచినీళ్ళు వస్తుంది. దాంతోపాటు మా డ్రైనేజీ ఆర్ఎన్పిఎల్ కూడా డిఎంఎంటీ నిధులకెళ్ళి 4 కోట్లతో డ్రైనేజీ నిర్మించుకోవడం. మా దగ్గర ఆగిపోయిన ఎస్ఎల్పిసి సొరంగ మార్గం 2,200లతో ఇలా కొన్ని పత్రికల్లో వచ్చింది. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు నిధులు రిలీజ్ చేసి పని ప్రారంభించినాం. అది అయితేనే కానీ మాకు వస్తుంది. ఆషామాషిగా సోనియా గాంధీ తెలంగాణ ఇయ్యలే. 4 కోట్ల మంది ప్రజలు పేదవాళ్ళు బాగుపడాలని ఇందిరమ్మ ఇల్లు ఇదే శ్రీరామచంద్రస్వామి పాదాల దగ్గర పొంగులేటి సీనన్న హౌసింగ్ మినిస్టర్గా, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, తుమ్మలన్న గారు, మీ అందరం కలిసి ఆ ఇల్లు కూడా ప్రారంభిస్తున్నాము. ఈరోజు కొత్తగూడెం పట్టణంలో ఎప్పుడు ఈ కొత్తగూడెం వచ్చినా కూడా తాగునీరు సమస్య ఉండేది. ఈ తాగునీటి సమస్య గత ప్రభుత్వంలో మాటలు చెప్పారే తప్ప సామాన్యుడికి,
ప్రజల దాహాన్ని గత ప్రభుత్వం తీర్చలేకపోయింది. ఈనాడు పేదల ప్రభుత్వమైన ఈ ప్రభుత్వం కొత్తగూడ పట్టణంలో శాశ్వతంగా మంచినీటి సమస్యని ఈనాడు పరిష్కరించడం జరిగింది. సుమారు 125 కోట్ల రూపాయలతో మంచినీటి సమస్యని శాశ్వతంగా కొత్తగూడ మున్సిపాలిటీలో ఇప్పుడే శంకుస్థాపన పెద్దలు బట్టి గారి చేతుల మీదుగా చేసుకున్నాం. ఇదే రకంగా ఇంకా మౌలిక వసతులు కొన్ని చేయాల్సిన అవసరం ఉంది. ఏవైతే 6 గ్యారంటీలు చెప్పి 5 గ్యారంటీలు ఇప్పటికే ఇవ్వటం జరిగింది. భవిష్యత్తులో ఏ కలల కన్నీ ఈనాడు ఇందిరమ్మ రాజ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకున్నామో ఆ కన్న కలలన్నిటినీ నెరవేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తమ ప్రభుత్వంలో మంత్రి పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీ మారుతున్నారని విమర్శించారు. కేసీఆర్ను మోసం చేస్తూ పార్టీ మారుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడంగల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు ఏ అధికారంతో కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తున్నారని ప్రశ్నించారు. అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నుంచి కాకుండా కాంగ్రెస్ ఇన్ఛార్జీల నుంచి తీసుకుంటున్నారని ఆరోపించారు. తనపై కోపంతో హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని పాడి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. ఈ పోయిన మన పదవిలు తీసుకొని పోయిన వాళ్ళందరికీ సిగ్గు, శరము, లజ్జ, ఇజ్జత్ లేని నా కొడుకులు. వాళ్ళు ఇజ్జత్ కూడా లేదు వాళ్ళకి. వాళ్ళు కొంచెము అన్నం తింటురా, ఇంకా ఏమైనా వేరే తింటురా కూడా తెలియదు. ఇజ్జత్ లేదు వాళ్ళకి. ఇజ్జత్ లేని వాళ్ళు సొసైటీలో సిగ్గు, శరము, లజ్జ లేని బట్టలు లేకుండా. ఇప్పుడు బట్టలు ఎందుకు వేసుకుంటాం మనం? బట్టలు లేకుండా కూడా తిరగవచ్చు కదా. బట్టలు లేకుండా తిరుగుతారు ఎవడన్నా? మరి వాళ్ళు మాత్రం బట్టలు కాదు, బట్టలు లేకుండా తిరుగుతారు. ఇజ్జత్ లేని వాళ్ళు అన్నట్టు వాళ్ళు. గంతే. ఇక ఈ పోయిన మన పదవిలు తీసుకొని పోయిన వాళ్ళందరికీ సిగ్గు, శరము, లజ్జ, ఇజ్జత్ లేని నా కొడుకులు. వాళ్ళు ఇజ్జత్ కూడా లేదు వాళ్ళకి. వాళ్ళు కొంచెము అన్నం తింటురా, ఇంకా ఏమైనా వేరే తింటురా కూడా తెలియదు. ఇజ్జత్ లేదు వాళ్ళకి. ఇజ్జత్ లేని వాళ్ళు సొసైటీలో తెలంగాణ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల తరపున బీఆర్ఎస్ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. ప్రతి ఏడాది ఇస్తామన్న జాబ్ క్యాలెండర్ ఏమైందని ప్రశ్నించారు. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మరి ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారని నిలదీశారు. గ్రూప్ 1, గ్రూప్ 2 మెగా డిఎస్సి ఇప్పటి వరకు ఎందుకు వేయలేదని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించకపోతే నిరుద్యోగుల తరపున పోరాడటానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉందన్నారు. అంతకుముందు హైదరాబాద్లో కేటీఆర్ను గ్రూప్ 1 డిఎస్సి అభ్యర్థులు కలిశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వార్షిక జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము. ఒక పద్ధతి ప్రకారం రిక్రూట్మెంట్ చేస్తాము. ఏ నోటిఫికేషన్ ఏ రోజు వస్తుందో ముందే తారీఖుతో సహా తేదీతో సహా ప్రకటిస్తున్నామని చెప్పి పెద్ద ఎత్తున ఆనాడు పత్రికల్లోనే జాబ్ క్యాలెండర్ పేరిట అడ్వర్టైజ్మెంట్లు రిలీజ్ చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున తెలుగులో, ఇంగ్లీష్ లో అన్ని రకాలుగా వారు విడుదల చేశారు. అందులో వారు చెప్పిన దానిలో ముఖ్యంగా గ్రూప్ 1 ఫిబ్రవరి 1 నాడు విడుదల చేస్తాము. గ్రూప్ 2 ఏప్రిల్ 1 విడుదల చేస్తాము నోటిఫికేషన్. గ్రూప్ 3 జూన్ 1 విడుదల చేస్తాము. గ్రూప్ 4 కూడా జూన్ 1. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ ఇంజనీర్, పిఆర్, ఆర్ఎండ్బి, ఆర్డబ్ల్యూఎస్, అదే విధంగా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా మే 1 నాడు విడుదల చేస్తాము. అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ పోస్టులకు సంబంధించి మే 1 నాడే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము. నోటిఫికేషన్ విడుదల చేస్తాము. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ ఇవన్నింటికి సంబంధించి జూన్ 1 నాడు విడుదల చేస్తాము. ఎక్సైజ్ కానిస్టేబుల్స్, పోలీస్ కానిస్టేబుల్స్ సంబంధించి మార్చి 1 నాడు విడుదల చేస్తాము. ఆషాఢమాస బోనాల నిర్వహణపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమ, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ, కార్పొరేటర్స్తో పాటు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బోనాల జాతర ముగిసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణలో జూలై 7 నుండి ఆగస్టు 4 వరకు ఈ నెల రోజుల పాటు ఆషాఢమాస బోనాల ఉత్సవాలు జరగనున్నాయి. సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో 21న బోనాల జాతర, 22న రంగం, అంబారి అమ్మవారి ఊరేగింపు, పలారం బండ్ల ఊరేగింపు ఉంటుంది. కాగా జూలై 5 వరకు అమ్మవార్ల ఆలయాల వద్ద అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఎవరి బాధ్యతలు ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించాలనే చర్యలు స్థానికంగా మీ అందరూ సహకారం ఉండకపోతే కార్యక్రమం విజయవంతం అయ్యే ప్రశ్న లేదు. కాబట్టి ముందుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు కూడా ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలకు సంబంధించి, ఆషాఢమాస బోనాలకు సంబంధించి జరిగే కార్యక్రమం అనామయంగా జరుగుతూనే ఉంటుంది. అందులో మీరందరూ కూడా చురుకుగా, సామాజికంగా, సాంఘికంగా బాధ్యతలు తీసుకోవాలని ప్రభుత్వ పక్షాన్ని అందరూ హృదయపూర్వకంగా కోరుతా ఉన్నారు.
తెలంగాణ మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సవాల్ విసిరారు. 2014కు ముందు జగదీష్ రెడ్డి ఆస్తి ఎంత, ఇప్పుడు ఎంత అని ప్రశ్నించారు. జగదీష్ రెడ్డి ఆస్తులపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. 2 రోజుల నుంచి కేసీఆర్ జగదీష్ రెడ్డి అసత్యాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విద్యుత్ కొనుగోలులో అవకతవకలు బయటపడతాయని జ్యుడిషియల్ విచారణకు హాజరు కావడం లేదన్నారు. ఈ చర్యలతో విద్యుత్ రంగాన్ని అంధకారంలోకి నెట్టే ప్రయత్నం చేశారని అర్థమవుతోందన్నారు. పోరాడే తత్వం ఉన్న కేసీఆర్ ఎందుకు దొడ్డిదారి వెతుక్కుంటున్నాడో చెప్పాలన్నారు. నిజంగా దీని మీద వాస్తవాలు ప్రజలకు తెలవాలంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయమని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా డిమాండ్ చేసి, బహుశా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తంకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి కేసీఆర్ గారు బ్రీఫ్ చేస్తేనే, కేసీఆర్ గారు మాట్లాడమని చెప్తేనే, కేసీఆర్ గారు డైరెక్షన్ ఇస్తేనే జగదీష్ రెడ్డి గారు వచ్చి అసెంబ్లీలో మాట్లాడిండు. కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్లలో సుస్థిర అభివృద్ధిని సాధించిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. జమ్మూ కాశ్మీర్పై శత్రువులు అంతర్జాతీయ వేదికలపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. తొలుత రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంట్ చేరుకున్న రాష్ట్రపతికి గజద్వారం వద్ద ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సాదర స్వాగతం పలికారు. में हुई पेपर लीक की घटनाओं की निष्पक्ष जांच और दोषियों को कड़ी से कड़ी सजा दिलवाने के लिए मेरी सरकार प्रतिबद्ध है. हमारे इससे पहले भी हमने देखा है कि कोई राज्यों में पेपर लीक की घटनाएं होती रही है. इस पर दलीय राजनीति से ऊपर उठकर देशव्यापी ठोस उपाय करने की जरूरत है. संसद ने भी परीक्षा में होने वाली गड़बड़ियों के विरुद्ध एक सख्त कानून. పార్లమెంటులో లేవనెత్తాల్సిన అంశాల గురించి ఇండియా కూటమి చర్చించింది. కూటమి సమావేశానికి రాహుల్ గాంధీతో పాటు సమాజ్వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్, ఆర్జేడీ ఎంపీ మీసా భారతి, ఎన్సీపీ నుంచి శరద్ పవార్, సుప్రియా సూలే, కేసీ వేణుగోపాల్, ఆప్ నేత సంజయ్ సింగ్, టీఎంసీ నేత డెరెక్ ఒబ్రియన్ హాజరయ్యారు. స్పీకర్ ఎన్నిక, రాష్ట్రపతి ప్రసంగంపై ఈ సమావేశంలో చర్చించారు. పార్లమెంటు సమావేశాల్లో నీట్, అగ్నివీర్, నిరుద్యోగం వంటి అంశాలపై చర్చించాలని కూటమి నిర్ణయించింది. నీట్ అంశంపై చర్చించేందుకు అధికార పక్షం అనుమతించకుంటే సభలో నిరసన తెలపాలని భావిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా తీవ్ర వేడిగాలులతో ఇబ్బందులు పడుతున్న ఢిల్లీ వాసులకు ఉపశమనం లభించింది. నగరంలో ఏకధాటిగా వర్షం కురవడంతో ఉక్కపోత, వేడితో అల్లాడిపోతున్న ప్రజలు కొంత ఉపశమనం పొందారు. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్ సహా ఎన్సీఆర్లో భారీ వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. వర్షం కారణంగా రోడ్లపై చాలా రోజుల తర్వాత నీళ్ల వరద పారింది. T20 ప్రపంచ కప్ 2024 టోర్నమెంట్లో సౌత్ ఆఫ్రికా జట్టు ఫైనల్కు దూసుకువెళ్లింది. ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై 9 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో సౌత్ ఆఫ్రికా జట్టు నేరుగా ఫైనల్కు వెళ్ళింది. ఇక ఇంగ్లాండ్ వర్సెస్ టీమిండియా గెలిచిన జట్టుతో సౌత్ ఆఫ్రికా ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. T20 వరల్డ్ కప్ 2024లో సెమీఫైనల్ చేరిన ఆఫ్ఘనిస్తాన్ అసలు సిసలైన పోరులో చేతులెత్తేసింది. దక్షిణాఫ్రికాపై మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్మెన్లు దారుణంగా విఫలమయ్యారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జట్టు దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి పేక మేడలా కుప్పకూలింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు 11.5 ఓవర్లలో 56 పరుగులు మాత్రమే చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లు వరుస వికెట్లు పడగొడుతూ ఆఫ్ఘన్ను కుప్పకూల్చారు. దీంతో 56 పరుగులకి ఆఫ్ఘనిస్తాన్ ఆలౌట్ అయింది. దీంతో ఆ లక్ష్యాన్ని 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది సౌత్ ఆఫ్రికా. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.